హలో హాయ్ ఫ్రెండ్స్ ప్రీ అయితే చూస్తున్నారు కదా. నేను సాంగ్కి కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది. సాంగ్ అంతా మీట్లో పెట్టాను. మీరు ఒకసారి చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అయినా టెలిగ్రామ్లో అయినా వీడియో పెట్టాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. చాలామంది అయితే రిక్వెస్ట్ చేశారు. ఒక బర్త్డే మీద వీడియో చేయమని చేశాను. నేను ఎగ్జాంపుల్గా మహేష్ బాబు సార్ ఫోటోలు పెట్టి చేశాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, చేసుకోండి మీకు నచ్చితే. ఫ్రెండ్స్ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోస్ కన్నా చిన్న కామెంట్ చేయండి, చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే లెట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ వీడియో కింద అయితే నేను ఒకటి ఫుల్ ప్యాడ్ ఇచ్చాను, ఇంకోటి షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను. రెండు ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీరు ఫుల్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫుల్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ అయితే ఇలా ఉంటుంది. ఈ ఫ్రెండ్స్ మనకు కింద ఉంది కదా ఫ్రెండ్స్, మనకు బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే నేను ఈ వీడియో కింద అయితే ఇస్తాను. అది నేను యాడ్ చేశాను అక్కడ, నేను మీకు ఇస్తాను అక్కడ, అది యాడ్ చేసుకోండి మీరు. ఫస్ట్ అయితే మీరు టెస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, దీనికైతే టెస్ట్ ఉంది కదా. ఇక్కడ హ్యాపీ బర్త్డే ఉంది, ఇక్కడ డేట్ పెట్టుకోండి మీ డేటు. ఇక్కడ డేట్ పెట్టిన తర్వాత ఇక్కడ మంత్ పెట్టుకోండి. ఇక్కడ ఆగస్ట్ అయినా మీది, జనవరి అయినా, ఫిబ్రవరి అయినా, మార్చి అయినా మీది ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ డేట్ పెట్టుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను పెట్టాను మీనింగ్గా సూపర్ స్టార్ అని, ఇక్కడ మహేష్ బాబు అని హ్యాపీ బర్త్డే అని పెట్టాను. ఎగ్జాంపుల్గా పెట్టాను ఫ్రెండ్స్, మీరు కూడా పెట్టుకోండి మీకు ఇష్టం వచ్చినట్టు. కొంచెం మీకు నిక్ నేమ్ లాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అక్కడైతే ఈ స్టార్ దగ్గర, సూపర్ స్టార్ దగ్గర ఇక్కడ పెట్టుకోండి. మీరు కొంచెం బాగుంటుంది, మీరు పెట్టుకుంటే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇలా చేసిన తర్వాత మీకు ఇలా ఉంది కదా ఫ్రెండ్స్. ఇలా ఉన్నప్పుడు అయితే ఫస్ట్ అయితే మీకు ఫోటోలు యాడ్ చేసుకొని చెప్తాను నేను. ఫోటోలు అయితే యాడ్ చేసుకోండి. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత సంథింగ్ ఎవరైనా ఫోటోలు కావచ్చు. నేను ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనకు మహేష్ బాబు సార్ ఫోటోలు ఉన్నాయి కదా, నా దగ్గర అయితే ఇవి యాడ్ చేస్తున్నాను. ఈ ఫోటో యాడ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇదే ఫోటోని మనకు ఇలా జూమ్ చేసుకోండి. చేసిన తర్వాత మనకు ఫోటో బాగా కనిపించేలాగా ఇలా పెట్టుకోండి, ఓకేనా. ప్రతి ఒక్క ఫోటో ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను ఒకసారి కొన్ని ఫోటోలు యాడ్ చేసి చూపిస్తాను, కొంచెం వీడియో స్కిప్ చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, నేను చాలా క్లీన్గా ఫోటోలు అయితే యాడ్ చేసుకున్నాను. 1 by 1 ఇలా బిట్ మార్క్ చూసుకొని యాడ్ చేసుకున్నాను. మీరు కొంచెం ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీకు ఇలా ఉంటుంది. ఫస్ట్ అయితే మనము టెస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మనం ఇక్కడనే ఫ్రెండ్స్ మీకు ఎఫెక్ట్ అయితే ఇక్కడనే ఇచ్చాను. మీకు ఇక్కడ హ్యాపీ బర్త్డే కాఫీ దానికి ఇచ్చాను. మనకు ఎఫెక్ట్ ఆప్షన్పై దీన్ని కాపీ ఎఫెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ ఎఫెక్ట్ చేసిన తర్వాత మీరు మిగతావన్నీ దాంట్లోకి ఇదే పేస్ట్ వేసుకోండి ఇలా, ఓకేనా. 1 by 1 ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అనుకుంటాను ఇలా, ఓకేనా. ఇలా చేసుకోండి. ప్రతి ఒక్క దాన్ని కూడా సేమ్ క్లీన్గా ఇలా యాడ్ చేసుకోండి. ఇలా పేస్ట్ వేసుకోండి, ఓకేనా. ఇలా, ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఫాంట్ కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కింద ఫాంట్ కూడా పెడతాను. మీరు ఫాంట్ యాడ్ చేసుకుంటే కొంచెం వీడియోకి బాగా లుక్ ఉంటుంది. మీరు ఫాంట్ యాడ్ చేయకుండా వీడియోకు లుక్ రాదు. ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మీరు బ్యాక్ రండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడైతే మీకు షేక్ ఎఫెక్ట్ అయితే ఇచ్చాను, అది ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకు 2 ఎఫెక్ట్ ఇచ్చాను నేను. ఫస్ట్ ఫోటో ఉంది కదా ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ ఫోటోని పైన చిన్న ప్లస్ సెకండ్ కాపీ లీడ్ చేసుకుని దీన్ని కాపీ లీడ్ చేసిన తర్వాత బ్యాక్ రండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఎడిట్ చేస్తున్న ఫుల్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ స్టార్టింగ్ ఫోటో దగ్గర అని చెప్తాను నేను. ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ మనకు స్టార్టింగ్ ఫోటో, ఈ ఫోటో క్లిక్ చేసుకొని మనకు పైన చిన్న ప్లస్ సెకండ్ ఇక్కడ మనకు పేస్ట్ స్టైల్ పక్కన ఒక యారో ఉంది కదా ఫ్రెండ్స్, ఆ యారో క్లిక్ తీసుకోండి. పేస్ట్ స్టైల్ పక్కన ఒక యారో క్లిక్ తీసుకోండి. మన కలర్ ఆప్షన్ ఆఫ్ చేసుకోండి. ఇక్కడ టైమింగ్ ఆప్షన్ కూడా ఆఫ్ చేసుకోండి. ఇలా ఇక్కడ చేసిన తర్వాత అవి రెండు అంటిక్ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ వేసుకోండి ఇలా, ఓకేనా. కొంచెము జూమ్ తక్కువ అవుతుంది ఫ్రెండ్స్, మీ స్ప్రింగర్తో ఇలా జూమ్ చేసుకోండి ఇలా, ఓకేనా. ఇలా చేసుకోండి. చేసిన తర్వాత మనకు ఒక ఫోటో గ్యాప్ ఇవ్వండి. మళ్ళీ ఒక ఫోటో పేస్ట్ వేసుకోండి. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటో ఇలానే మీరు లాస్ట్ కంటిన్యూ చేయండి, ఓకేనా. అలా చేసిన తర్వాత మీరు బ్యాక్ రండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకైతే సేమ్ దీన్ని కూడా పైన చిన్న ప్లస్ సెకండ్ కాపీ లీడ్ చేసుకోండి. దీన్ని కూడా కాపీ లీడ్ చేసిన తర్వాత బ్యాక్ రండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మనకు ఫుల్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకు చెప్పాను కదా ఫ్రెండ్స్, మీకు స్టార్టింగ్లో ఇంతకుముందు చెప్పాను కదా ఫ్రెండ్స్, మీకు ఒక ఫోటో గ్యాప్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఆ ఒక ఫోటో అయితే ఆ ఫోటో క్లిక్ తీసుకొని పైన చిన్న ప్లస్ సెకండ్ పేస్ట్ హెల్ప్ కన్నా ఒక యారో క్లిక్ తీసుకోండి ఫ్రెండ్స్. ఆ యారో క్లిక్ చేసిన తర్వాత కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి ఇలా పేస్ట్ వేసుకోండి, ఓకేనా. ఇలా ప్రతి ఒక్క ఫోటో ఇలానే చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇలా చేసిన తర్వాత పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్లపై ఒకటి మంచి కార్డులో సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.